ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని వివిధ గణనాథులను అయితే చూయించే పనిలో పడ్డది సుమన్ టీవీ. సో ఇందులో భాగంగానే బురిడి గల్లీకి వచ్చినాం. బురిడి గల్లీలో అసలు ఏంది విశిష్టత, అసలు ఏంది స్పెషల్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టైల్లో గణనాథుని కూర్చోపెడతారు అనేది మనకందరికి తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. సో లోపలికి వెళ్దాం. స్వామివారికి సంబంధించి చాలా మంచి సెటప్ అయితే వేసిరు. సో ఇక్కడ శ్రీ రవీంద్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా విశేష పూజాది కార్యక్రమాలు చేస్తారు. సో ఇక్కడ ఇవాళ ఈసారి స్పెషల్ ఏంది అని అంటే ఇత్తడి విగ్రహాలు ఏవైతే ఉంటాయో గణనాథులకు సంబంధించిన ఇత్తడి విగ్రహాలతోని స్వామివారి భారీ రూపాన్ని అయితే నిర్మించారు అనేది మనకందరికీ తెలుస్తూనే ఉంది. సో ఇందులో భాగంగానే సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ఈ గణనాథునికి సంబంధించిన దర్శనాన్ని అయితే అందించబోతుంది సుమన్ టీవీ. సో స్వామివారి దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. అసలు ఎన్ని విగ్రహాలతోని స్వామివారిని చేయడం జరిగిందనే దానిపైన మండలి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడడం. సో మనం అందరము అనుకున్నట్లే చిన్న చిన్న విత్తడి విగ్రహాలతోనే స్వామివారిని అలంకరించారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాదాపు 2000 ఇత్తడి విగ్రహాలతోనే స్వామివారిని అలంకరించారు అనేది మనకు తెలుస్తుంది. సో యూత్ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ కాన్సెప్ట్ అనేది? ఎవరు చెప్పారు, ఎవరి ఆలోచన ఇదంతా మా బ్రదర్ ఉంటాడు సుభాష్ అని, తను ఆధ్వర్యంలో జరిగింది. తన ఆలోచన కూడా అట్లనే ఉండే. ఏంటంటే మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది మన 2018 నుంచి స్టార్ట్ చేసినాం. 6 years కంప్లీట్ అవుతుంది. స్టార్టింగ్ యాపిల్స్తోని, తర్వాత కుడకలు, తర్వాత నవధాన్యాలు, తర్వాత నల్ల ఆవులు అంటారు కదా, అట్లా ఒక ఇయర్ ఎక్వేరియం స్టోన్స్, లాస్ట్ ఇయర్ అయితే ఎక్వేరియం స్టోన్స్ అని, అట్లా మనం ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్లాన్తో ప్రజలకి ఏదైనా వెరైటీగా చూపించాలి, మళ్ళీ దాంట్లో కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. కాబట్టి మనకి ఈ యొక్క ప్లాన్ అనేది వచ్చింది. ఇది కూడా మనము ఈ 2000 విగ్రహాలు కూడా మనం లాస్ట్కి పబ్లిక్కి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ బురిడి గల్లీ అనగానే ఒక స్పెషల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఒక 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఈకో ఫ్రెండ్లీ గణపతిని చేయాలా, ప్రకృతి సిద్ధంగా ఏదైతే సహజ సిద్ధంగా చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఒక గణనాథులను కూర్చోబెడుతున్నారు. సో నిజామాబాద్ ప్రజలు వస్తున్నారు, చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు మరి ఈ గణనాథులను చూసిన తర్వాత? మనం చేసిన ఐడియా ఏదైతే ఉందో ఈకో ఫ్రెండ్లీ కానీ ఇట్లా వెరైటీగా కానీ చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. పబ్లిక్ కూడా మనకి చాలా కూడా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఏదైనా ఆలోచించండి, ఇంకా బెటర్గా చేయండి. ఈ ఇయర్ కూడా మనకు చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ చాలా పబ్లిక్ కూడా వస్తున్నారు. చాలా బాగుంది మీ గణేష్ కూడా అంటున్నారు. మనం కూడా అందరు పబ్లిక్ కూడా చెప్తున్నాము, లాస్ట్కి రండి, విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మేజర్గా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే మనము ఇక్కడ ఉంటాము, అంటే మా యూత్ సభ్యులందరూ ఉంటారు, మేము ఇక్కడ నుంచి వచ్చినామండి, అక్కడ నుంచి వచ్చినామండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మెయిన్గా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మన నిజామాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు డిచ్పల్లి, నవిపేట, నందిపేట, బాసార్, బైన్సా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో స్వామివారికి దాదాపు 1800 నుంచి 2000 విగ్రహాలు అనేటి అసలు ఎట్లా అంటే ఎక్కడెక్కడ నుంచి తెచ్చారు? ఆ విగ్రహాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఇత్తడి విగ్రహాలు కూడా కుంభకోణం నుంచి ఆర్డర్ ఇచ్చి చెప్పించడం జరిగింది. మనకు హైదరాబాద్లో ఒక అన్న సపోర్ట్ చేశాడు. అక్కడ నుంచి డైరెక్ట్ కుంభకోణం నుంచి యూపీ నుంచి తెప్పించి మొత్తం ఇక్కడికి మనం ఆర్డర్ మీద తెప్పించుకొని ఇక్కడ లోకల్లో చేయించాం. సో ఇప్పుడు నిమజ్జనం రోజు సో ఇవన్నీ అలంకరణ అంతా తీసేసిన తర్వాత భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తారు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ డే రోజు భక్తులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు అంటే నిజామాబాద్లో చాలా స్పెషల్. అంటే బురిడిగల్ అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో స్వామివారిని తయారు చేస్తూ ఉన్నారు. ఒక విశేష స్పందన అయితే వచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఒక గణనాథుల్ని కూర్చోబెడుతున్నారు. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో అసలు సపోర్ట్ ఎట్లా వస్తుంది? యువ సభ్యులు అంటే ప్రతి ఒక్కరు అంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. సో ఈ వినాయక చవితి అనగానే నవరాత్రులల్లా చాలా చూస్తాం మనం, అంటే ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. సో ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది అనే దానిపైన మరికొందరితో మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారిని ఇక్కడ కూర్చోబెడతా ఉన్నారు? దగ్గర గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్వామివారిని నెలకొల్పడం జరిగింది. కాకపోతే ఈ గత 7 సంవత్సరాల నుంచి మాకు స్పెషల్గా అన్నిటికీ కావాలన్నట్టు మేము అందరి సమక్షంలో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఎవరు కూడా అంత చేయకపోతుండే, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ బురుడు గల్లీ అంటే ఒకటి పేరు వచ్చింది మాకు కూడా.
ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాల నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్గా చేద్దాం అన్నట్టు మేము మా ఆలోచన క్రేజీ బాయ్స్కి మంచిగా వచ్చింది అన్నట్టు. సో వినాయక చవితి అనగానే చాలామంది అనుకుంటారు అంటే ఈసారి ఒక రకమైన గణపతి పెడదాం, ఈసారి ఇంకా హైలైట్ ఉండాలని చెప్పి చెప్తా ఉంటారు. కాకపోతే ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఈకో ఫ్రెండ్లీ గణపతి పెట్టాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఇంకా మార్పు అనేది రావాలి. సో మార్పు అనేది మనం అందరం దాల్చుకుంటేనే వస్తుంది. సో మెయిన్గా యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కు నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మాత్రం పర్యావరణం ఉంటుంది చూడండి, దానికి సంబంధించింది పెట్టండి, ఇంకా వేరే విషయంలాగా కాకుండా అని నేను చెప్పగలుగుతున్నాను. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే మా ప్రతి ఒక్క సభ్యుడు ఈ ఉన్న క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులందరూ చిన్న పిల్లల నుంచి పడితే పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆలోచన మా దాంట్లో నిజామాబాద్లో మనం హైలైట్ ఉండాలనుకుంటా ఏదో ఒకటి చేస్తూ లాస్ట్కు చివరికి ఏదో రకంగా కూర్చుండే పెట్టేసి సక్సెస్ చేస్తామండి మేమైతే. సో స్వామివారిని మొత్తం చూసిన తర్వాత ఈ అలంకరణ అనేది అంటే మీరే చేసిరా లేకపోతే కళాకారులను పిలిపించి స్వామివారిని ఇట్లా తయారు చేసిరా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది ప్రజలకి. సో దీనికి ఏం చెప్తారు? దీనికి ఏంటంటే మేము గణపతి ఆర్డర్ ఇచ్చి కలకత్తా వాళ్ళతో మేము చేయించాం. కాకపోతే మేము వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తూ మేము కూడా చేయడం జరిగింది దానికి. అది సో ఎన్ని డేస్ టైం పట్టింది ఈ స్వామివారిని తయారు చేసేందుకు? మొత్తం డిజైన్ అంతా ఫినిషింగ్ కావడానికి ఎంత టైం పట్టింది? దగ్గర 3 days 4 days టైం పట్టిందండి మొత్తం. దానికి మా పిల్లలంతా యూత్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఓకే. సో మెయిన్గా చాలామంది వివిధ గ్రామాల నుంచి చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు అనేది తెలుస్తుంది. సోషల్ మీడియాలో గణనాథులు అంటే చిన్న చిన్న గణపతులతోని ఇంకొక భారీ గణపతిని చేయడం అనేది ఆషామాషి వేరం కాదు. అసలు ఒక డిఫరెంట్ ఆలోచన, ఒక డిఫరెంట్ థాట్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దీనికి ఏం చెప్తారు? దీనికి ఏంటంటే మేము గత కొన్ని రోజుల కింద మేము ఫిక్స్ అయినామండి. నిజామాబాద్లో మనకు ఒక స్పెషల్గా ఉండాలని మేము ఇత్తడి విగ్రహాలతోనే చేసాం. కాకపోతే దీనికి చాలా ఖర్చు చేసి మేము ఈ విగ్రహాలని గణపతిని పెద్దగా చేసేస్తున్నాం. కాకపోతే దీన్ని కూడా మాకు సభ్యులందరూ అండ్ పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు అందరికీ విగ్రహాలు అందేలా మేము ఈ విగ్రహాన్ని 201 రూపాయకి మేము వాళ్ళకు ఇద్దామని మేము అనుకుంటున్నామండి. మీకు బయట తీసుకుంటే మీకు 180 రూపీస్ 187 రూపీస్ దొరుకుతుంది. కాకపోతే మేము ప్రజలందరికీ దొరకాలన్నట్టు 11 రోజులు గణనాథుడిని పూజించిన ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళాలి. దగ్గర 2000 విగ్రహాలు ఉన్నాయి మా దగ్గర. ఈ 2000 విగ్రహాన్ని ప్రజలందరికీ అందరింటికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నవరాత్రులు అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా పవర్ఫుల్, మొదటి దైవం, ఇష్ట దైవంగా మనం పూజిస్తూ ఉంటాం గణపతిని. సో స్వామివారి విగ్రహం ప్రతి ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి శుభమే జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా తీసుకోవడానికి ఎప్పుడు రావాలనుకుంటున్నాం? ఇప్పుడు నిమజ్జనం అయిన తర్వాత నెక్స్ట్ డే మేము ఈ విగ్రహాలన్నీ తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే చిట్టి రాయించుకున్నారో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి. దయచేసి అందరూ వచ్చి తీసుకోవాలి రాసుకున్న వాళ్ళు అంతే. సో ఇది అంటే బురిడి గల్లీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాము. ప్రతి ఏడాది కూడా ఒక డిఫరెంట్ గణనాథుని అనేది మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి గణనాథులను అయితే చూపించే పనిలో పడేది సుమన్ టీవీ. సో స్వామివారికి సంబంధించిన విగ్రహం చూడండి ఎంత అంటే ఇది ఇత్తడి యాక్చువల్లీ దీని రేట్ వచ్చేసి మనకి మార్కెట్లో అన్న చెప్పినట్టు 180 ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. కాకపోతే కొంచెం ఎక్కువనే ఉంటుంది రేట్ అని చెప్పేసి మాకు తెలుస్తుంది. చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నది. సో నిమజ్జనం రోజు ఏదైతే నిమజ్జనం అయిన నెక్స్ట్ డే ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. టోకెన్ రూపంలో ఇదంతా తీసుకోవాల్సిందిగా భక్తులకి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో ఇదే విగ్రహంతోనే స్వామివారికి సంబంధించిన మొత్తం అలంకరణ అనేది చేశారు. సో దాదాపు 1800 నుంచి 2000 విగ్రహాలతోనే ఒక చిన్న బుజ్జి గణపతులతోనే ఒక భారీ గణపతిని అయితే చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే కొన్ని డిఫరెంట్ గణపతులు ఏవైతే ఉన్నాయో మీరు సుమన్ టీవీలో మీ గణపతిని చూపించాలని అనుకుంటే డిఫరెంట్లీ మా స్క్రీన్ పైన అయితే మా ఆఫీస్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో మాకు కాల్ చేస్తే మా టీం వచ్చేసి మీ విలేజ్కి వస్తుంది. మీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసి గణపతిని చూపించే పనులు అయితే ఉంటుంది అనేది నేను చెప్తా ఉన్నా. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.